సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. కావచ్చు చిరంజీవి గారు కూడా ఇట్లా వినిపించారు. అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ అని వినిపించాను ఆయనకి పాట అయిపోయినాక. ఆయన చూసి అశోక్ చూడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నాడు. దట్ ఇస్ ద ఫస్ట్ అవార్డ్ టు మీ. ఆ తర్వాత నేషనల్ అవార్డు. అది ఆ అలవాటు, ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది నాకు మా అమ్మ నాకు బిగ్గరగా చదవను, చదివేది స్పష్టంగా చదవాలి, తప్పు లేకుండా చదవాలి, ఆత్మవిశ్వాసం కనిపించాలి అని చెప్పేది మా అలా చదువుతూ ఉండేవాడిని. ఇవన్నీ నాకు తెలియకుండానే. సరే, అంటే ఎలాగో ఠాగూర్ ప్రస్తావన వచ్చింది. సినిమాని బతికిచ్చే సందర్భం అంటే సినిమా అంతా ఒక ఎత్తు, ఆ పాట వచ్చే ఒక్క సందర్భం ఒక ఎత్తు. అది మళ్ళీ మూల చిత్రంలో లేనిది అక్కడ లేదు, రమణ చిత్రంలో లేదు, తమిళ చిత్రంలో లేదు. చాలా బలంగా అక్కడ పడాలి. ఎవరు మీకు ఫోన్ చేశారు? వివి వినాయక్ గారు. వివి వినాయక్ గారు ఉండి మణిశర్మ గారితో ఫోన్ చేయించారు. నేను వెళ్ళాను. వెళితే మణిశర్మ గారు ఉన్నారు, వివి వినాయక్ గారు. వాళ్ళు నాకు విషయం చెప్పినారు. చెప్పినప్పుడే తర్వాత మన చిరంజీవి గారు ఏం చెప్పినారంటే, నేను సైతం ప్రపంచాగ్ని సమిధన ఒక్కటి ఆహుతి ఇచ్చాననే లైన్ నాకు కావాలి అని చెప్పారు. నేను దాన్ని తీసుకొచ్చి అట్లా మొదలుపెట్టాను. అదే పల్లవి చేద్దాం సార్ అన్న. ఆయన అప్పటికే రుద్రవీణలో సీతారామ శాస్త్రి గారితో రాయించుకున్నారు. సేమ్ లైన్ మళ్ళీ రిపీట్ ఐ వాంట్ అన్నాడు ఆయన. అది మెగాస్టార్ ఆర్డర్ అది. కాబట్టి వివేక్ నాయక్ కూడా సరే అంటాడు, అందరూ ఓకే అన్నారు. నేను దాన్ని పెట్టుకున్నాను. అట్లా ఒక్కసారి అగ్ని నేత్రమహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడ, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో సూర్యుడ, పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా, హింస ననచగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మనం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంకిలా శబ్దానివా. అలా వెళ్ళిపోయింది. విత్ ఇన్ 20 minutes రాసిన పాట. 20 నిమిషాల్లో రాశారు. ఆయన సిచ్యువేషన్ చెప్పినాక ఇంటికి బైక్ మీద వచ్చి కూర్చొని కామాలు పులుసు టేపర్ రాసిన పాటలలో అదొకటి. కుమరం భీముడు పాట కూడా అంతే, అరగంట లోపల కామాలు పిలుస్తాలు లేకుండా రాసిన పాట. ఈ రెండు నన్ను నిలబెట్టినాయి, మైల్ స్టోన్లా ఉండిపోయినాయి. అలా రాసాం. అది అట్లా రాయడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శ్రీశ్రీ గారు మొదలుపెట్టిన పల్లవికి సమానంగా రాయాలి. ఆయన నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అస్త్రు ఒక్కటి ధారవు. అది ఆయన మొదలు బిగినర్స్. ఆ స్థాయిలోనే రావాలి పల్లవి. అక్కడ మనము అక్కడ తప్పున మనం వెంటనే అక్రమాలను కాల రాసిన ఉక్కు పాదం నీది అని మొదలు పెడితే కుదరదు. ఆ స్థాయిలోనే మొదలు పెట్టాలి. ఇక్కడ ఉంది పాట, ఇక్కడ వదిలిపెట్టాడు ఆయన, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే గోడ మేడ మీద నుంచి వెళ్ళి పేడకు పడ్డట్టు అవుతుంది. తెలియకుండా ఒక ముళ్ళ కిరీటాన్ని తెచ్చి పైన పెట్టేసుకుంటే అంతే కదా. అప్పుడు ఇట్లా మొదలు పెడితే ఏమవుతుంది, అగ్ని జలపాతం కొనసాగినట్టుగా ఉంటుంది. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. జనరల్గా సినిమా పాటలు ఎక్కువ మేము అంత కఠినంగా రాయం. ఒకటే జననం అంటాం కానీ ఒకటే జన్మ, ఒకటే బ్రహ్మ అని రాయం కదా. ఒకటే జననం, ఒకటే మరణం అంటాం. తేలిగ్గా రాయడం అనేది పాట లక్షణం. సినిమా పాట ఇంకా తేలిక రాయాలి. ఇప్పుడు అక్కడ ఒక రాజానో ఒక పెద్ద పండితుడు వినడు కదా పాట, కనుక ఆ పద్ధతిని మొదలుపెట్టేసి నా పద్ధతిలోకి వచ్చేసాను. దీనికి కూడా ఒక కారణం ఉంది. అరపర్వం రాసిన ఎర్రన్న చేసిన పనే నేను చేశాను. అరపర్వం రాసిన ఎర్రన్న ఏం చేశాడు, నన్నయ్యలాగా మొదలుపెట్టి తిక్కన్లాగా ఎండ్ చేసినాడు. అది మనం చదువుకున్నాం. అది శారద రాత్రులు ఉజ్వలం అని మొదలు పెడతాడు, అరుణాస్పద అట్లా ఉంటుంది. కాబట్టి నన్నయ్య నుండి మొదలుపెట్టి తిక్కనలో కలిసిపోతేనే ఎర్రనే అనేవాడు ప్రత్యేకంగా రాసిండు అని ముద్ర ఏదో అతుకు పెట్టినట్టు ఉండకూడదని ఆయన థాట్. అది కదా, ఆ థాట్ ఇక్కడ కూడా పనిచేసింది. శ్రీశ్రీ మొదలుపెట్టి అశోక్ దగ్గర రావాలి నేను. శ్రీశ్రీ మొదలుపెట్టి మొట్టమొదటి అశోక్ దగ్గరికి ఎట్లా పోతాను నేను? రాములమ్మవో రాములమ్మని రావడానికి వీల్లేదు. ఇక్కడ అగ్ని అని ఉంది అక్కడ, కాబట్టి నేను అగ్నితో స్టార్ట్ చేస్తాను. ఇలా ఒక సాహితీ సంప్రదాయాన్ని, సాహితీ సంస్కారాన్ని కొనసాగించాను నేను. ఆ పాట విన్నాక, మొత్తం విన్నాక చిరంజీవి గారి రియాక్షన్ ఇదే అన్నారు. అప్పుడు ఆయన ఇక్కడ ఇది చెక్ పోస్ట్ దగ్గర ఉండేవారు. ఆయన ఇల్లు చెక్ పోస్ట్ దగ్గర ఉండేది అయింది. నేను పోయి వినిపిస్తే ఒక్క అక్షరం కూడా ఆయన వద్దని లేదు. ఇలా చూపించి చూడు నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, అద్భుతంగా ఉంది. దట్ ఈజ్ మై ఫస్ట్ సాంగ్ టు చిరంజీవి గారు.
నేను రాసిన మొదటి పాట చిరంజీవి గారు. అంతకు పూర్వం 9 ఏళ్ళు ఆయనకు నేను రాయలా. నన్ను ఆయన రాయడానికి ఎవరు పిలవలా. నేను వెళ్ళాల. ఆయనకు రాసిన మొదటి పాట ఇది. మొదటి పాటకే దాన్ని ఏమంటారు సెంచరీ చేసినట్టుగా, మొదటి బ్యాట్‌కే సెంచరీ చేసినట్టుగా నాకు మొదటి పాటకే అబ్దుల్ కలాంతోనే అవార్డ్ వచ్చింది. దట్ ఈస్ గ్రేట్‌నెస్ ఆఫ్ బాలు గారు, గ్రేట్‌నెస్ ఆఫ్ చిరంజీవి గారు, వినాయక్ గారు, మణిశర్మ గారు, మీరంతా. బట్ ఇక్కడ ఒక సీరియస్ క్వశ్చన్ అండి. మీకు నేషనల్ అవార్డ్ అయితే వచ్చింది. కానీ సుద్దాల అశోక్ తేజకి నేషనల్ అవార్డు ఎందుకు ఇచ్చారు? అవును. ఆ అవార్డు వెనక్కి తీసుకోవాలి తీసుకోవాలి అనే అని ప్రతిపాదన కూడా వెళ్ళింది. ప్రతిపాదన కాదు. అంటే నేను కాస్త ఇక్కడి నుంచి నేను కాస్త మా నాన్నలాగా కొంచెం నమ్రత, మా అమ్మలాగా ఇక్కడి నుంచి మన సౌత్ నుంచి లెటర్ వెళ్ళింది. వెళ్ళింది. అది ఒక గ్రూప్‌గా ఏర్పడి. ఎలా తీసుకున్నారు ఆ క్షణంలో? అంటే మొట్టమొదటిది నాకు జీవితంలో ఫస్ట్ ఎదురు తాకిడే కదా! ఫస్ట్ నేను కొంచెము అమ్మో! అనుకున్నాను. తర్వాత సినిమా పాట ఇది దిస్ ఈజ్ నాట్ మై ఓన్ ప్రాపర్టీ. దర్శకుడు ఉంటాడు, హీరో ఉంటాడు, కథ ఉంటుంది. దాని మేరకు నేను రాసినాను. ఇట్లా ప్రతిపాదన వెళ్తుంది. అనేక మంది వేరే వేరే రకాలుగా పత్రికల్లో మాట్లాడుతున్నారు. కొంతమంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అది ఇదని మాట్లాడుతున్నారు. నేనేమి మౌనంగా ఉండిపోయాను నేను. మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు నేనేంటో నాకు తెలుసు. వాట్ ఐ యామ్ అన్నది నాకు తెలుసు. నేను అది కాపీ కొట్టానా? లేదా సందర్భోచితంగా ఉంటుందని తీసుకున్నానా? అప్పుడు వాళ్ళందరికీ జవాబు చెప్పాను నేను. అదే జవాబు చెప్పాను. దేవుడు చేసిన మనుషుల్లో శ్రీశ్రీ గారే గురుగాడ వాక్యం తీసుకొని మొదలుపెట్టినారు. ఆయన వాక్యం తీసుకోవడానికి నాకెందుకు హక్కు లేదు? ఆయన ఇంకా గురజాడ గారు చనిపోయినారు. ఆయన చనిపోయిన సంవత్సరం పుట్టినవాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ గారు బతుకున్న రోజుల్లో పుట్టినవాడిని, ఆయన కలిసిన వాడిని నేను. శ్రీశ్రీ గారి వాక్యం నాకు బాగుంది. మా చిరంజీవి గారు చెప్పినారు. ఆ వాక్యం తీసుకొచ్చినారు. అది నేను మొదలు చేశానా? సీతారామ శాస్త్రి గారు రుద్రవేణులో చేసినారు. అదేం మళ్ళీ చేయమన్నారు, చేశాను నేను. నాది తప్పు ఎందుకు వెళ్తుంది అనేది నా ఒక సబర్షన్. అప్పుడు ఇంకా ఇన్ని ఛానల్స్ లేవయ్యా అప్పుడు. టీవీలు తక్కువ ఉన్నాయి. తర్వాత ఏదో చెప్పాము. నాకు సపోర్ట్‌గా నారాయణ రెడ్డి గారు మాట్లాడారు. విఏకే రంగారావు గారు ఉన్నారు ఒక ఆయన. ఆయన కూడా మాట్లాడారు. నారాయణ రెడ్డి గారు మేరు పర్వతమే మీ పక్కన ఉంటే ఇంకెవరేం చేస్తారు? ఆయన నారాయణ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా? శ్రీశ్రీ పల్లవి అనేది ఒక సుడి గుండం, యమగండం, అందులోంచి బయటపడ్డ ఉక్కు పిండం మా అశోక్ తేజ అన్నారు. ఇది చాలు కదా. అయితే విమర్శలు వస్తాయి మిత్రమా. కానీ విమర్శలు కాదు, ఒక రకమైన కుట్ర అని కూడా అనే దాంతో కూడా నేను ఏకీభవిస్తాను. విమర్శలు వేరు. విమర్శలో అర్థం ఉంటది. విమర్శలో అర్థం ఉంటది. మనం సవరించుకునే విధానం ఉంటది. సవరించుకోవచ్చు. కానీ ఆ రోజు సుద్దాల అశోక్ తేజ్ మీద జరిగింది కుట్ర. అవును. అది నేను ఏకీభవిస్తాను. నిజమే. నాకు తీసేయడానికి, అంటే ఇచ్చిన దాన్ని తొలగించే ఆర్డర్ కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేసినారు. అక్కడ ఉన్న జ్యూరీ కమిటీ మెంబర్లలో పెద్దవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన కేవి తిలక్ గారు ఉన్నారు అక్కడ. ఆనాడు కేవి తిలక్ గారు తెలుసు కదా, గొప్ప డైరెక్టర్. ఎన్ శంకర్ ఉన్నారు, ఎన్కౌంటర్ శంకర్. వాళ్ళిద్దరు తెలుగు ప్రతినిధులు. వాళ్ళు అక్కడ చేసిన వాదన వల్లనే మనకు ఫైనల్ అయింది. ఫైనల్ అయిన తర్వాత అక్కడ ఉన్న చైర్మన్ ఏమన్నాడంటే, ఆయన రాసినాడు, మాకు ఒక మ్యాగజైన్ ఇస్తారు. దాంట్లో శ్రీశ్రీ పల్లవిని తీసుకుని సమధీటుగా రాసినటువంటి ప్రతిభను గుర్తించి ఈ అవార్డు ప్రదానం చేయడం అనేది వాళ్ళు ఒక డిక్లరేషన్ రాసినారు. దాంట్లో ఉన్నప్పుడు వీళ్ళు చిరంజీవి గారికి ఠాగూర్ అయిపోయిన తర్వాత మీరు స్టాలిన్ అని చెప్పి ఒక సినిమాలో పాట రాశారు, సూర్యుడే అని చెప్పేసి. సెలవని సూర్యుడే సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆ పాట గౌరవనీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన అంతిమయాత్రలో ఈ పాట 3 రోజులు ఈ పాట వచ్చింది. అంటే పర్టికులర్గా నేను ఈ పాట ఆడడానికి కారణం కూడా అదే సార్. అప్పుడు టీవీలో విజువల్లో ఆ అంతిమయాత్ర జరుగుతుంటే ఆ పాట వస్తుంది, నడుస్తున్నాం. తర్వాత చాలామందికి అనిపించింది ఏంటంటే దీనికోసమే, రాజన్న కోసమే రాసిందని లక్షల మంది అనుకుంటారు ఇప్పటికీ. సినిమా గురించి పెద్దగా తెలియని వాళ్ళు, మామూలు గ్రామీణులు ఉంటారు కదా ప్రజలు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాళ్ళు మన రాజన్న కోసమే రాసింది అనుకుంటారు. నన్ను అడిగినారు చాలా మంది. అనంతపురం అయినప్పుడు కడప రాజన్న గురించి మంచి పాట రాసిన బిడ్డ రాసినవయ్యా మీరు అంటే, అవునమ్మా నమస్కారం చెప్పిన. ఆయన మళ్ళీ సినిమా పాట అని చెప్పలే, వాళ్ళ మనసు బాధపడదేమో అని. కానీ అది స్టాలిన్ కోసం రాసిన పాట. సార్ మీ ఆఫీస్లోకి రాగానే ఎదురుగా ఒక ఫోటో ఉంది.
వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా మీరు అవార్డు నాకు తీసుకుని ఏదో అవార్డు ఇచ్చినారు ఆయన. ఆయనతో మీ అనుబంధం చెప్పండి. ఆయన 2-3 సార్లు కలిశాను నేను. కలిస్తే చాలా ప్రేమగా ఉమ్, చేశారు. ఆయన ఏదో ఒక పాట రాయమంటే రాశాను నేను ఆయన. ఉమ్, ఆ పాట రాసిన తర్వాత ఆయన అన్న మాట ఏం దొరికిన మేము మామూలుగా వినిపిస్తాం కదా, ముఖ్యమంత్రి గారు కాబట్టి మేము వినిపిస్తాం కదా. అయితే నేను వెళ్ళి సార్ మీరు పాట విన్నారు కదా అంటే ఏమయ్యా అన్నాడు. నేను, సార్ అంటే అందరికి వినిపిస్తామండి, ఎవరికి ముఖ్యమంత్రి రాసినా వినిపిస్తాం సార్, మీరు కూడా వింటే ఇగో చూడవయ్యా ఆ పాట నీకు నచ్చింది కదా అన్నాడు. ఉమ్, నువ్వు ఇన్నేళ్ళ నుంచి సినిమాలో పనిచేస్తున్నావు, ఎన్నో మంచి పాటలు రాసినవట, మాకు పెద్ద తెలియదులే, బాగా రాసినవట, ఆ పాట నీకు నచ్చినదా? నచ్చింది సార్. అయిపోయి నువ్వే చచ్చి నువ్వే కరెక్ట్, నాకేం తెలుస్తుంది, ఊరికి వినమంటావా? లేదు అక్కడ నాకు పని నేర్పుతా, ఏమయ్యా తన సంగతి చూడండి అయిపోయినాడు. దట్ ఇస్ రాజశేఖర రెడ్డి గారు. ఎలాగో రాజకీయాల ప్రస్తావన వచ్చింది కాబట్టి అయ్యా నేను ఒక రీల్ చూస్తుంటే కేసీఆర్ గారిది ఒక రీల్ వచ్చింది సార్. తెలంగాణ ఉద్యమంలో నేను సుద్దాల అశోక్ తేజ కూర్చొని పాట రాస్తున్నాము. ఆ పాట ముగింపులో తెలంగాణ పండగల గురించి లాస్ట్ 2-3 లైన్లు రాయాలి, ప్లేస్ అవ్వట్లేదంటే చెప్పాను నేను చెప్పాను అని చెప్పి అన్నారు. అంటే నిజమేనా? ఆ సందర్భం గురించి తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే ఇప్పుడు దాన్ని నేను ఇంకొక పద్ధతిలో జవాబు చెప్తా. ఉమ్, దాసరి గారితో నేను కూర్చున్నాను, ఉమ్, పాట రాయమన్నారు, ఉమ్, నాకు ఇలాంటి పాటలు కావాలి, ఇవి విషయాలు రావాలి అని చెప్తారు కదా. ఉమ్, అట్లాగే ఆయన చెప్పినాడు, ఉమ్, ఓకే. ఆయన ఒక డైరెక్టర్ లాగా చెప్పినాడు, నేను రాశాను. ఉమ్, అది ఆయన సరే ఆ మూడ్లో ఆయన ఎట్లా చెప్పినారో తెలియదు, కానీ ఆయన నేను కూర్చున్నప్పుడు ఒక్కొక్క అంశం తీసుకొస్తాం కదా, ఒక్కొక్క అంశం ఏ అంశంతో మొదలెడదాం ఉమ్, అన్నప్పుడు ఆ అంశంతో స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు ఇద్దరి మధ్యన చర్చలు ఉంటాయి. అవును. అలా చర్చలు జరిగిన మాట వాస్తవం. ఉమ్, అయితే ఆయనకు సాహిత్యం విషయం లోపల చాలా లోతుగా అవగాహన ఉన్న మనిషి అనేది కూడా వాస్తవం, ఉమ్, లోతైన అవగాహన ఉన్న మాట వాస్తవం. ఉమ్, బట్ ఈజ్ నాట్ ఎ రైటర్. ఓకే. అది అతను కూడా తనే రాసుకునేవాడు కదా. అలా ఏదో ఒక పాట కూడా రాసిన అన్నారు, మన జైబోలో తెలంగాణలో ఏదో తొండికి దిగిండ్రు మొంటికి పోతుండ్రు అనే పాట వచ్చింది, అది ఆయన రాసిందని అన్నారు. కాబట్టి ఆయన రాయగలడేమో, కానీ నా పరిచయాలు, నేను ఆయనతో చాలా కాలం ట్రావెల్ చేశాను. సార్. చేసినప్పుడు అనేక విషయాలు చర్చనీయాంశాలు అవి, ఉమ్, చర్చ తీసుకున్న తర్వాత మేము పాట రాసి వినిపించేవాళ్ళం. ఆయన అటు ఇటు ఇది ఇట్లా ఉంటే బాగుంటుందేమో, ఇంకా ఏమైనా ఆలోచిస్తావా, ఇలా జరిగేది. ఒక సినిమా పాట రాసిన పద్ధతిలోనే ప్రజా పాటలు రాశాం. మలిదశ తెలంగాణ ఉద్యమానికి మొట్టమొదటి పాట రాసి పురుడు పోసి అక్షరాలని ప్రజల్లోకి ఆయుధాలుగా విసిరిన వ్యక్తి సుద్దాల అశోక్ తేజ అని చెప్పి. అవును, అది తర్వాత నా మీద పెద్ద నల్లటి బురకా వేసి అసలు నేను సంబంధమే లేనివాడు అన్నట్టుగా ప్రచారము చేయడం జరిగింది. వాళ్ళే ఉమ్, ఎవరైతే ఆ పెద్దలు ఉన్నారో వాళ్ళే అసలు ఇతను ఏమీ రాయలేదు అనేటువంటి ప్రచారం కూడా చేసినారు. కానీ సత్యం ఏంటంటే, కొండా లక్ష్మణ్ బాబుజీ జలదృశ్యం ఉండే కదా, సార్. వాళ్ళ ప్లేస్ ఉండే కదా, అవును. అక్కడ జెండా స్టార్ట్ చేసినారు. దానికన్నా ఒక 1 year కన్నా ముందే కేసీఆర్ గారితో కూర్చుని తెలంగాణ రాష్ట్రం గురించి, అప్పుడు మేము సినిమాలో తెలంగాణ రాష్ట్రం గురించి పాటలు రాస్తున్నామంటే మా సినిమా వృత్తిని మేము పణంగా పెట్టినట్టు. అంతే కదా. ఎందుకంటే అప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు కదా ఉమ్, పెద్దలు, డైరెక్టర్లు, వాళ్ళు వీళ్ళు. ఉమ్, అయినా కూడా మేము కాజు కోసమని నేను ముందుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఒక 1 year ముందు నుంచే ప్రారంభమైంది మా పాటల తయారీ. ఉమ్, అప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే, మనం పార్టీ మొదలు పెట్టకన్నా ముందే, జెండా ఎత్తకన్నా ముందే మన భావజాలం ప్రజల్లోకి వెళ్ళాలంటే పాట ఒకటే మార్గం ఉమ్, అని మేము కూర్చొని అనుకుని, ఆ పిడికెడు మంది మేము ఉన్నామని చెప్తుంటాడు సారు. మేము మొదలు పెట్టినప్పుడు పిడికెడు మంది, ఆ పిడికెడు మందిలో నేను ఒక చిటికెన వీళ్ళని, ఉమ్, ఆ పిడికెట్లో నేనున్నా. ఉమ్. తర్వాత నేను తీసివేయబడ్డా. తెలంగాణ ఉద్యమం కోసం మీరు రాసిన ఒక 4 బలమైన లైన్లు చెప్పమంటే ఏం పడతారు? గుంటూరు జిల్లాలో గుంటడు జాగడిగినమా, విజయవాడ పట్నంలో వీసమెత్తు కోరినమా, మా నీళ్లను మేమే మలుపుకుంటాము, మా నిధులను మేమే తీసుకుంటాము. ఇది బలమైనటువంటి మాట. భయమే లేదా? అప్పటికి భయం అంటే వృత్తిని కొంచెం మేము పణంగా పెట్టినట్టే. నా ఉద్దేశం కూడా కెరీర్ పరంగా భయమే. ఉమ్, కానీ నాకు కెరియర్ కంటే ఉమ్, కాజ్ ముఖ్యం అనిపించింది అప్పుడు. ఉమ్, ఇప్పుడు 3 కోట్ల మంది ప్రజలలో అధిక మంది తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నారు. బోల్డంత మంది 69లో బలైపోయినారు. తర్వాత ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో బలవుతున్నారు. కాబట్టి కాజా కెరీర్
కెరియర్ అనుకున్నప్పుడు నాన్న నన్ను కాజు వైపే తీసుకెళ్ళాడు. ఇక్కడ అది పనిచేస్తుందిగా, హనుమంతు కొడుకు హనుమంతు జానకమ్మ పనిచేస్తుంది కదా, నేను అటువైపు వెళ్ళాను. కానీ విచిత్రంగా ఏంటంటే ఆ తర్వాత కూడా మళ్ళీ మేము కొనసాగినాము అంటే పాటలు రాయించుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీకి ఉంది. రాయాల్సినటువంటి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వృత్తిని వదిలేసి వచ్చాం కాబట్టి నాకు కూడా ఉంది. కానీ దాసరి గారు ఉన్నారు అక్కడ. నాకు దాసరి గారికి నేను పాటలు రాసే విషయం తెలుసు. దాసరి గారు కూడా తెలంగాణను సమర్థించినారు, ఆయన ఆర్ నారాయణమూర్తి గారు సమర్థించినారు. కాబట్టి నాకు ఒక ధైర్యం మాత్రం దాసరి గారు ఉన్నారు. అది కాబట్టి నేను ముందు పెట్టి వెళ్ళిపోయాను. అట్లా నేను చాలా కొన్ని కోల్పోయాను, కొన్ని సినిమాలు నేను కోల్పోయాను. మిగతా రైటర్లాగా నేను కొనసాగడంలో కొంత మందగించింది, ప్రయాణం మందగించడానికి లేదా కోల్పోవడానికి కారణం కూడా ఉద్యమమే. జూన్ 2వ తారీఖు నాడు తొమ్మండుగురు నవరత్నాలు లాంటి కవులని ఎన్నిక చేసుకుని మనిషి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.